ఎవరి బానిసత్వాన్ని వారే పోగొట్టుకోవాలి. అంతేగాని ఎవరో వస్తారు ఏదో చేస్తారని దేవుళ్ల కోసం ప్రవక్తల కోసం ఎదురు చూడకండి అని ప్రజలకు పిలుపునిచ్చిన మహా దార్శనికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తరతరాలుగా అగ్రవర్ణాల చేత అణచివేయబడి అంటరాని కులంగా ముద్రవేయబడ్డ మెహర్ కులంలో జన్మించిన ఆయన స్వయం ప్రతిభతో అంతులేని ఆత్మవిశ్వాసంతో ఉన్నత చదువులు చదువుకున్నారు. పుట్టినప్పటి నుంచి విద్యాధికుడు అయ్యే వరకు అడుగడుగునా అవమానాలు ఎదుర్కొని అంటరానివాడు అని అగ్రవర్ణాల చేత వెలివేయబడిన అంబేద్కర్ జీవితాంతం అసమానతలపై పోరాడారు. అట్టడుగు వర్గాల ఉన్నతి కోసం, అసమానతలను రూపుమాపడం కోసం రిజర్వేషన్లు తీసుకొచ్చి కోట్లాది కుటుంబాలను బానిసత్వంలోంచి బయటకు తీసుకొచ్చిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన స్ఫూర్తిని, ఆదర్శాలను తరతరాలకు చాటేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పంతో రూపొందించినదే సామాజిక న్యాయ మహాశిల్పం. శతాబ్దాల తరబడి భారతదేశాన్ని పీల్చి పిప్పి చేస్తున్న వ్యవస్థ ఏదైనా ఉందంటే అది కుల వ్యవస్థే అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు అంబేద్కర్. కులం పునాదులపై ఒక నీతిని కానీ, ఒక జాతిని కానీ నిర్మించలేము అని ఆయన పదే పదే చెప్పేవారు. సామాజిక న్యాయం జరగకుండా కోట్లాది మంది ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చినట్టుగా భావించలేమని ఆయన ఆనాడు గాంధీజీకి తెగేసి చెప్పారు. ఆచరణ లేకుండా ఒట్టి మాటలు చెప్తూ పోతే అట్టడుగు వర్గాలు బానిసత్వంలో మగ్గిపోతుంటాయని, కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేసే ప్రతి విధానపరమైన నిర్ణయం ఆచరణాత్మకంగా ఉండాలని డిమాండ్ చేసిన మహానుభావుడు. ఆయన బాటను తరతరాలకు గుర్తు చేస్తూ సామాజిక న్యాయం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం దేశానికే ఆదర్శప్రాయంగా ఉండేలా ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ మహావిగ్రహాన్ని రూపొందించింది. చదువుతో, సంస్కారంతో, అన్నింటికీ మించి అద్భుతమైన మేధాశక్తితో, ఆచరణీయమైన విధానాలతో ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన భరతమాత ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మనిషిని మనిషిగా చూడాలనే దృక్పథం ఈ సమాజానికి కావాలని, పెత్తందారీ విధానాలు నశించాలని, అగ్రవర్ణాల ఆధిపత్యం కూలిపోవాలని జీవితాంతం పోరాటం చేసిన గొప్ప ఫైటర్ అంబేద్కర్. కుల నిర్మూలన కోసం బాటలు వేసి శక్తివంచన లేకుండా కృషి చేసి ఆ క్రమంలో ఎన్నెన్నో కష్టాలు నష్టాలు ఎదురైనా చెక్కు చెదరకుండా ముందడుగు వేసి ఉన్నత విద్యలను అభ్యసించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా అన్నింటినీ దాటుకుంటూ తనను తాను నిరూపించుకుని కోట్లాది మందికి మార్గదర్శిగా మారిన క్రాంతిదర్శి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన రచనలు, బోధనలు, సందేశాలు, చూపిన మార్గాలు, తాత్విక విధానాలు, ఆచరణీయ మార్గాలు తర్వాతి తరాలకు కూడా స్ఫూర్తినివ్వాలనే సదాశయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మహాసంకల్పంతో ఈ మహాశిల్పం తయారయ్యింది. ఇది 81 అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసిన 125 అడుగుల మహాశిల్పం. అంటే 206 అడుగుల ఎత్తైన విగ్రహం. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం ఇది. ఇది 81 అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసిన 125 అడుగుల మహాశిల్పం. అంటే మొత్తం మీద 206 అడుగుల ఎత్తైన విగ్రహం ఇది. ఆ మహానుభావుడి ఆకాశమంతటి వ్యక్తిత్వం ఈ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, మహిళా చరిత్రలన్నీ కూడా మార్చేలా దాదాపు 100 సంవత్సరాల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం కూడా మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఖచ్చితంగా ఉంటాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్యక్తిత్వం అసమానమైనది, అపురూపమైనది. భారతదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ చరిత్రలను మార్చేలా దాదాపు 100 ఏళ్ల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు మన దేశాన్ని కలకాలం ప్రభావితం చేస్తూనే ఉంటాయనటంలో ఎంత మాత్రం సందేహం లేదు. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయ నాయకుడిగా, సంఘ సంస్కర్తగా, అన్నింటికి మించి గొప్ప మానవతావాదిగా దేశానికి ఆయన చేసిన సేవలు ఎంతో విశిష్టమైనవి, నిరంతరం స్మరణీయమైనవి. దేశానికి స్వాతంత్ర్యం రాని రోజులవి. ఆ రోజుల్లో ఒక పక్క బ్రిటిష్ పాలకుల దౌర్జన్యాలు, మరొక పక్క దేశీయంగా తరతరాలుగా పాతుకుపోయిన కులాల కుంపట్లతో, మతాల పిచ్చితనం కారణంగా
కోట్లాది మంది దళితులు, బడుగు బలహీన వర్గాలు నికృష్టమైన జీవితాలు గడుపుతున్న రోజులు. ఆ రోజుల్లో అంటరాని కులంలో పుట్టి పట్టుదలతో చదువుకొని అణగారిన వర్గాలు బాగుపడాలంటే చదువే మార్గమని చాటిన మహనీయుడు అంబేద్కర్. అంటరాని తనం మీద, ఆధిపత్య భావజాలం మీద తిరుగుబాటు చేసిన విప్లవకారుడు. సమాజ భావాలకు నిలువెత్తు రూపంగా తనను తాను చెక్కుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. రాజ్యాంగం ద్వారా, రాజ్యాంగ హక్కుల ద్వారా అట్టడుగు వర్గాల వారిని కాపాడాలనే కృత నిశ్చయంతో అద్భుతమైన, అర్థవంతమైన, అనిర్వచనీయమైన రాజ్యాంగాన్ని దేశానికి అందించిన అపర మేధావి అంబేద్కర్. నేడు దేశవ్యాప్తంగా దాదాపు ప్రతి వాడలో ఆయన విగ్రహం ఉంది. ఆ విగ్రహం ఉంది కాబట్టే కోట్లాది మంది సామాన్య ప్రజలు నిరంతరం ధైర్యాన్ని, స్ఫూర్తిని పొందుతూ ముందడుగు వేస్తున్నారు. దళితులే కాదు, కులాలకు, మతాలకు అతీతంగా దేశంలోని పేదలందరి జీవితాల్లో వచ్చిన అనేక మార్పులకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భావాలే కారణమనటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆయన అణగారిన వర్గాలకు చదువులు దగ్గరగా తీసుకువచ్చిన మహనీయుడు. ఆయన అంటరానితనం మీద, ఆధిపత్య భావజాలం మీద తిరుగుబాటు చేసిన ఓ మహానుభావుడు. ఆయన సమాజ భావాలను నిలువెత్తు రూపంలో చూపించిన ఒక గొప్ప వ్యక్తి. ఆయన రాజ్యాంగం ద్వారా, రాజ్యాంగ హక్కుల ద్వారా నిరంతరం మనల్ని కాపాడే ఓ మహాశక్తి. అట్టడుగున ఉన్న కులాలకు, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలనే మహోన్నత వ్యక్తి అంబేద్కర్. అదే బాటలో నడుస్తూ అత్యంత శక్తివంతమైన విధానాలను రూపొందించి అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు, స్ఫూర్తివంతమైన మార్గదర్శకాలు తర్వాతి తరాలకు కూడా చేరాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనలకు ప్రతిరూపంగా అంబేద్కర్ స్మృతివనం రూపొందింది. విజయవాడ నడిబొడ్డున ఉన్న విశాలమైన స్వరాజ్య మైదానంలో 206 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద అంబేద్కర్ విగ్రహం. దేశంలోని అన్ని విగ్రహాల్లో 3వ స్థానంలో నిలిచింది. దేశంలోని అతిపెద్ద విగ్రహాల్లో మొదటి స్థానంలో నిలుస్తోంది సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం. ఇది స్టాచ్యూ ఆఫ్ యూనిటీగా పేరొందింది. ఇది 597 అడుగుల ఎత్తుతో ఉంది. దీన్ని గుజరాత్లోని నర్మదా డ్యాంకు ఎదురుగా నిర్మించారు. ఇక 2వ స్థానంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలో ముచ్చింతల్లోని సమతామూర్తి విగ్రహం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీగా పేర్కొంది. 216 అడుగుల శ్రీరామానుజాచార్యుడి విగ్రహం హిందూ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇక దేశంలో అతిపెద్ద విగ్రహాల్లో 3వ స్థానం విజయవాడలో నిర్మించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహానికి దక్కింది. 206 అడుగుల ఎత్తుతో నిర్మితమైన ఈ సామాజిక న్యాయ మహాశిల్పం రాష్ట్రానికే కాదు, దేశానికే గర్వకారణమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. దేశ గతిని మార్చేలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషిని అందరం నిరంతరం గుర్తుంచుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కోట్లాది మంది పేదల తలరాతను మార్చిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చిన్నప్పుడే అనేకసార్లు వివక్ష ఎదుర్కొని ఆ అనుభవాలే వెంటాడుతుంటే రాజ్యాంగ రచనా శిల్పి అయ్యారు. 9 ఏళ్ల వయసులో దూరంగా ఉన్న తండ్రిని కలవడానికి అంబేద్కర్ తన అన్న, అక్క కొడుకుతో కలిసి రైలెక్కారు. వారిని చూసి స్టేషన్ మాస్టర్ ముందుగా అగ్రకులస్తులనుకున్నాడట. ఆ తర్వాత వారి కులం గురించి తెలుసుకుని ముఖం చిట్లించుకుని వెళ్ళిపోయాడట. ఇలాంటి ఘటనల్ని అంబేద్కర్ పదే పదే తలుచుకునేవారు. బాల్యంలో జరిగిన అవమానాలు అంబేద్కర్లో అనేక ఆలోచనలకు పునాది అయ్యాయి. ఆ తర్వాతి కాలంలో అసమానతలపై ఆయన పోరాటానికి ఊపిరిపోశాయి. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న జన్మించారు. 14 మంది సంతానంలో ఆయన చివరివాడు. అంటరాని కులంగా పరిగణింపబడిన మహార్ కులంలో జన్మించిన ఆయన ఆ కారణంగా బడిలో అగ్రకుల విద్యార్థులతో సమానంగా కూర్చోవటానికి వీలు లేకుండా పోయింది. దూరంగా పక్కన కూర్చునేవాడు. ఈ భయంకరమైన అసమానత బాల అంబేద్కర్ మనసును తీవ్రంగా గాయపరిచింది. బడిలో దాహం వేస్తే తనకు తానుగా కుళాయి తిప్పి తాగటానికి వీలు లేదు. అగ్ర కులాల వారు కుళాయి విప్పితేనే నీళ్లు తాగాలి, లేదంటే దాహంతో అలమటించాలే తప్ప ధైర్యం చేసి కుళాయి తిప్పితే తన్నులు తప్పవు.
ఇలాంటి అవమానాలు ఎన్నెన్నో ఎదుర్కొన్న అంబేద్కర్ ఆ అవమాన భారం భరిస్తూ 1907లో మెట్రికులేషన్ పాస్ అయ్యారు. అంటరాని వర్గాల నుంచి మెట్రికులేషన్ పాస్ అయిన మొట్టమొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. అది ఆ రోజుల్లో దళిత వర్గాల్లో పెద్ద పండగే అయింది. ఆ తర్వాత బరోడా మహారాజు సాయాజీరావు గైక్వాడ్ అందించిన ఆర్థిక సాయంతో 1912లో బాంబే యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్, పొలిటికల్ సైన్సెస్లో డిగ్రీ పూర్తి చేశారు. ఉన్నత చదువులు చదవాలనే అంబేద్కర్ ఆశయాన్ని తెలుసుకున్న బరోడా రాజే మరోసారి ఆదుకోవటంతో ఎకనామిక్స్లో పీజీ కోర్సు కోసం అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరారు. ఆ తర్వాత ఆయన ఉన్నత చదువుల దాహం కొత్త పుంతలు తొక్కింది. ఆర్థిక శాస్త్రం అంతు చూశారు. ఎకనామిక్స్తో పాటు సోషియాలజీ, హిస్టరీ, ఆంథ్రోపాలజీ, ఫిలాసఫీ సబ్జెక్ట్స్లో రాటుదేలారు. ప్రాచీన భారత వాణిజ్యంపై పరిశోధన పత్రాన్ని సమర్పించారు. ఎకనామిక్స్లో డాక్టరేట్ పట్టా పొందారు. ఉన్నత విద్యల్లో తిరుగులేని మేధస్సు సంపాదించుకుని భారత వచ్చిన అంబేద్కర్కు మళ్లీ అవమానాలు మొదలయ్యాయి. వాటిని గుర్తు చేసుకుంటూ తన ఆటోబయోగ్రఫీలో అంబేద్కర్ ఆవేదన చెందారు. తన విదేశీ చదువుల సమయంలో తన సామాజిక వర్గం గురించిన ఆలోచన కూడా తనకు రాలేదని, భారతకు తిరిగి రాగానే అన్నీ గుర్తుకు వచ్చాయని బాధపడ్డారు. చదువయ్యాక బరోడా వచ్చిన అంబేద్కర్ తనకు స్కాలర్షిప్ ఇచ్చిన బరోడా రాజు గైక్వాడ్ ఆస్థానంలో కార్యదర్శి ఉద్యోగంలో చేరారు. అయితే ఆయన ఉండటానికి బరోడాలో ఎవ్వరూ ఇంటిని అద్దెకు ఇవ్వకపోవడంతో తీవ్ర ఆవేదనతో బరోడాకు గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. బరోడాలో ఉన్న కొద్ది రోజులు పార్సీల సత్రంలో ఉన్నారు. అక్కడ కూడా దళితుడినని చెబితే గది అద్దెకు ఇవ్వటానికి వాళ్ళు ఒప్పుకోలేదని, పార్సీగానే అక్కడ ఉండాల్సి వచ్చిందని అంబేద్కర్ చెప్పుకొచ్చారు. ఈ చేదు జ్ఞాపకం అంబేద్కర్ను జీవితాంతం గుండెల్లో పొడుస్తూనే వచ్చింది. న్యాయవాదిగా, ఆర్థిక సలహాదారుగా చేతికి చిక్కిన ఉద్యోగాలు చేసుకుంటూనే రాజకీయ రంగంలో అడుగుపెట్టారు. 1920లో మూకనాయక్ అనే వారపత్రికను ప్రారంభించారు. మూకనాయక్ అంటే మూగవాళ్ల నాయకుడని అర్థం. బొంబాయిలో న్యాయవాది వృత్తి కొనసాగిస్తూనే అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కార్యక్రమాలు చేపట్టారు. బ్రాహ్మణవాదం సృష్టించిన వర్ణ వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించాల్సిందేనని పిలుపునిచ్చారు. అంటరానితనానికి వ్యతిరేకంగా మహోద్యమం నిర్వహించారు. అణగారిన వర్గాల్లో చైతన్యం నింపుతూ వారికి దిశానిర్దేశనం చేశారు. దేవాలయాల్లో దళితుల ప్రవేశంపై ఉన్న ఆంక్షలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. దళితులను గుడిలోకి తీసుకువెళ్లి పాత సాంప్రదాయపు సంఖ్యలను తెంచి పారేశారు. దేశానికి స్వాతంత్రం రాగానే నెహ్రూ క్యాబినెట్లో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా చేరాల్సిందిగా అంబేద్కర్కు పిలుపు వచ్చింది. ఆ వెంటనే రాజ్యాంగపు ముసాయిదా ప్రతి రచనా కమిటీకి అంబేద్కర్ను చైర్మన్గా నియమించారు. ఆయన సారథ్యంలో తయారై రాజ్యాంగం భారతదేశ చరిత్ర గతిని మేలు మలుపు తిప్పింది. ఆయన చేసిన రచనలు, చూపిన మార్గాలు, ఆలోచనలు, విధానాలు నాడు నేడు సమాజానికి మేలుకొలుపులే. అందుకే అవి నేటి తరానికే కాకుండా రాబోయే తరాలకు కూడా చేరాలనే సత్సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం విజయవాడలో ఏర్పాటు చేసిన ఈ మహా విగ్రహం ప్రపంచంలోని అతిపెద్ద అంబేద్కర్ విగ్రహంగా పేరు సంపాదించుకుంది. దేశ మొదటి న్యాయ శాఖ మంత్రిగా అంబేద్కర్ చేసిన కృషి అసమానం. రాజ్యాంగ రచనకు అంబేద్కర్ సారథ్యం వహించారు. దేశంలో అట్టడుగు వర్గాల వారికి రిజర్వేషన్లు దక్కేలా చూశారు. ఆ పునాది మీద తర్వాత బడుగు బలహీన వర్గాలు కూడా రిజర్వేషన్లను సాధించారు. అయితే ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే. ఇలా రాజ్యాంగం, రిజర్వేషన్ల చుట్టూనే అంబేద్కర్ను స్మరించుకోవడం మంచిది కాదని, ఆయన అంతకు మించి ఎన్నో రెట్లు ఎక్కువగా దేశానికి సేవ చేశారని రాజకీయ, సామాజిక విశ్లేషకులు అంటున్నారు. అలాంటి విషయాలన్నీ తర్వాతి తరాలకు తెలిసేలా అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేయడం గొప్ప ప్రయత్నమని వారు స్పష్టం చేస్తున్నారు. విజయవాడ కేంద్రంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల విద్యావంతులు, మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక న్యాయానికి ప్రతిబింబంగా ఈ విగ్రహం నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. కానీ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో ఒక విప్లవాన్ని తెచ్చాడు. ఇప్పుడు అంబేద్కర్ మ్యూజియము, స్టాచ్యూ, థియేటరు, ఆ అంబియన్స్ సిటీ మధ్యలో క్రియేట్ చేసి ఒక ఎడ్యుకేషనల్ టెంపుల్, ఏ గాడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ సిట్టింగ్ ఇన్ దట్ టెంపుల్.
అది అందరి శూద్రులకు, రాజకీయం ఏమైనా ఉండొచ్చు, అది కమ్మలకు కావచ్చు, రెడ్లకు కావచ్చు, కాపులకు కావచ్చు, శెట్టిబలిజలకు కావచ్చు, యాదవులకు కావచ్చు, దళితులు, ఆదివాసులు, వీళ్ళందరికీ దట్ ఈజ్ ఎ టెంపుల్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటును నాడు చంద్రబాబు తన హయాంలో మాటలకే పరిమితం చేస్తే సీఎం జగన్ దాన్ని చేతల్లోకి తీసుకుని అమలు చేసి చూపించారని రాజకీయ సామాజిక విశ్లేషకులు అంటున్నారు. గత ప్రభుత్వం మాటల ప్రభుత్వం, గారడీ ప్రభుత్వం, కేవలం యానిమేషన్ల ప్రభుత్వం, అబద్ధాలకు అడ్రస్గా ఉన్నటువంటి ప్రభుత్వం, ఒక మహనీయుని యొక్క విగ్రహావిష్కరణ కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నటువంటి గత ప్రభుత్వాలకి చెంపపెట్టుగా ఈ రోజున ఏదైతే నవరత్నాలు కానీ ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేసి 98% పైబడి పూర్తి చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఉన్నారు అంటే మాట ఇస్తే మాట తప్పనటువంటి, మడవ తిప్పనటువంటి ప్రజానాయకుడు యువ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గత ప్రభుత్వం కేవలం దళితుల్ని దగా చేసినటువంటి ప్రభుత్వం. ఎంతోమంది నాయకులు కేవలం అంబేద్కర్ గారి గురించి మాట్లాడేవారే తప్ప అంబేద్కర్ ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాజకీయ పరిపాలనలో పారదర్శకమైనటువంటి పరిపాలన నుంచి ప్రజా సంక్షేమాన్ని కోరుకునేటువంటి, రాష్ట్ర అభివృద్ధిని, దేశ ప్రగతిని కోరుకునేటువంటి ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని. ప్రజల మధ్యన సత్సంబంధాలు, సమానత్వం, స్వేచ్ఛ నెలకొల్పాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అంబేద్కర్ ఆలోచన విధానం ఉపయోగపడుతుందని, ఆయన అనేక రంగాలపై అద్భుతమైన మార్గనిర్దేశనం చేశారని రాజకీయ సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయన సాగించిన ప్రయాణం ఏదైతే ఉందో అనేక ఉద్యమాలకి, అనేక మార్పులకి ఒక మార్గదర్శకం అవుతుంది. నిజానికి ప్రపంచంలో ఈరోజు కావాల్సింది ప్రజల మధ్య ఒక సౌహార్ద సంబంధాలు, అదేవిధంగా ఈక్వాలిటీ, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ఈరోజు అంబేద్కర్ తన రచనల ద్వారా, తన ప్రయత్నాల ద్వారా ఒక రాజ్యాంగ రూపకంగా మనకు అందించారు. అదేవిధంగా ఆయన సూచించిన మార్గాలు కేవలం రాజ్యాంగం మాత్రమే కాకుండా ఈవెన్ ఆర్థిక రంగంలో, ఈవెన్ రాజకీయ రంగంలో, సామాజిక రంగంలో రావాల్సిన మార్పులు ఏమిటి అనే విషయాన్ని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వాలు అనుసరించాల్సిన పద్ధతి, ప్రజాస్వామ్య విధానాల రూపకల్పన, ప్రభుత్వాల ఏర్పాటు, వీటన్నిటిని కూడా చాలా చాలా ముందు చూపుతో మనకు అందించడం అనేది జరిగింది. ఇంతేకాకుండా భారతదేశంలో కార్మిక సంక్షేమానికి సంబంధించి ఆ కార్మిక చట్టాలను రూపొందించడంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన చొరవ, ఆయన ప్రయత్నం, ఇప్పటికీ అవే చట్టాలు మనకు అందుబాటులో ఉన్నాయి. కుల వ్యవస్థే భారత సమాజానికి శాపమని అంబేద్కర్ భావించారు. అవమానాలను భరిస్తూ అణగారిన వర్గాలు తమ ఆత్మాభిమానాన్ని చంపుకుంటూ హిందూ మతంలో కొనసాగడం అనవసరమని ఆయన అనేవారు. ఆ ఉద్దేశంతోనే బౌద్ధ మతాన్ని స్వీకరించారు. తనతో పాటు 5 లక్షల మందికి పైగా అనుచరులను బౌద్ధ మతంలోకి చేర్పించారు. అట్టడుగు వర్గాల తరపున తానే ఓ ఆయుధమై జీవితకాలం పాటు వ్యవస్థలోని అవలక్షణాలపైన, అన్యాయాలపైన యుద్ధం చేశారు. ఆ 206 విగ్రహంతో పాటు ఆ రోజున మేము లెటర్లో ఏవైతే రాసామో, మరి ఒక పెద్ద కన్వెన్షన్ హాలు, ఒక పెద్ద లైబ్రరీ, ఒక పెద్ద అంబేద్కర్ జీవితాన్ని ఇలా చూసుకుంటూ వెళ్తున్నప్పుడు దృశ్యమాన సౌందర్య, అంబేద్కర్ యొక్క పోరాటాలు, విద్య, ఆయన జ్ఞానం, ఆయన ప్రపంచవ్యాప్తంగా చదివినటువంటి చదువులు, ఆయన ఒక వ్యక్తి ప్రవక్త ఎలా అవుతాడు, ఒక వ్యక్తి మహోన్నతుడు ఎలా అవుతాడు, ఒక వ్యక్తి జాన్ డూయి అంతటి ఎక్కడ అమెరికాలో శిష్యుడిగా ఎలా అవుతాడు, ఒక వ్యక్తి 1,00,000 పేజీలు ఎలా రాస్తాడు, ఒక వ్యక్తి ఒక పెన్నుతో ఆయన ప్రపంచాన్ని ఎలా మార్చగలుగుతాడు అని ఒక ఇమేజ్, అక్కడ అంటే టూరిజం, అసలు భారతదేశంలోనే మనకు టూరిజం లేదు. టూరిజం అంటే భారతదేశంలోనే మనం ఒక ప్రాంతాన్ని చూసి వెలుగుంది, ఒక ప్రాంతాన్ని చూసి మనలో మనం ఒక ఆత్మస్థైర్యాన్ని నింపుకొని జీవితాన్ని మార్చుకునేటటువంటి ఒక టూరిస్ట్ ప్లేస్ మనకు భారతదేశంలో లేదు. అటువంటి భారతదేశంలో లేని దగ్గర ఇప్పుడు ఇక్కడ ఏర్పడింది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అమలు చేస్తున్న నవరత్న పథకాలు అంబేద్కర్ ఆశించినట్టుగానే సామాజిక అసమానతల్ని తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. విద్య, వైద్యం సామాన్యులకు కూడా అందేలా రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, విధానాలు ఆయన ఆశయాలను ప్రతిఫలిస్తున్నాయనటంలో ఏమాత్రం సందేహం లేదు. న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా, సంఘ సంస్కర్తగా ఇలా ఒకటేమిటి అనేక రూపాల్లో కనిపించే శక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కుల నిర్మూలన కోసం జీవితాంతం కృషి చేసిన ఆయన ఈ దేశానికి ఎంతో చేశారు. ఆయన చూపిన మార్గం కారణంగానే భారతదేశంలో కోట్లాది మంది అట్టడుగు వర్గాల ప్రజలు సామాజికంగా, రాజకీయంగా ఎదిగారు, ఎదుగుతున్నారు. ఎన్నెన్నో రకాల వివక్షలు కాలక్రమంలో కనుమరుగవుతూ వచ్చాయంటే దానికి అంబేద్కర్ కృషే కారణం. అంతేకాదు, ఆయన ఆవిష్కరించిన రాజ్యాంగ స్ఫూర్తి కారణంగానే ప్రపంచ దేశాల సరసన మన దేశం సగర్వంగా నిలదొక్కుకోగలిగింది. భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా సామాజిక న్యాయం కోసం శక్తివంచన లేకుండా కృషి చేసిన ఆయన్ను ఘనంగా స్మరించుకుంటూ వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సామాజిక న్యాయ మహాశిల్పం నేటి తరానికే కాకుండా భావి తరాలకు కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.